మోదీ 3.0 ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధమైంది. సాయంత్రం మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానితో పాటు కొందరు కీలక మంత్రులు మాత్రం ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ లిస్టులో రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, పీసీ మోహన్, పీయూష్ గోయల్, జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు, అశ్విన్ వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, ఇంద్రజిత్ సింగ్ రావు పేర్లు ఉన్నాయి. కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ లీడర్లైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా పనిచేశారు. తాను అధ్యక్షునిగా ఉన్నప్పుడే రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఢిల్లీ పార్టీని తెలంగాణలోని గల్లీ గల్లీల్లో తెలిసేలా చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేశారు. దీంతో బండి సంజయ్కి నేషనల్ లెవెల్లో క్రేజ్ వచ్చింది. బండి సంజయ్ 1971 జూలై 11న కరీంనగర్లో జన్మించారు. బి నర్సయ్య, శకుంతల బండి సంజయ్ తల్లిదండ్రులు. బండి సంజయ్ తండ్రి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. కరీంనగర్లోని సరస్వతి శిశుమందిర్లో బండి సంజయ్ విద్యాభ్యాసం సాగింది. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. ఆయన ఘట్ నాయకునిగా ముఖ్య శిక్షణ ప్రాథమిక స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. కళాశాల విద్య కూడా కరీంనగర్లోనే సాగింది. ఆ తర్వాత 2014లో తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి ప్రారంభమైంది. 12 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు. ఆ సమయంలో ఏబీవీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. మరోవైపు భారతీయ జనతా యువమోర్చాలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994, 2003 వరకు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 35 రోజుల పాటు అద్వానీ యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఇక 2005లో కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్గా ఆయన ఎన్నికయ్యారు. 2005 నుండి 2019 వరకు ఈ కార్పొరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2019లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి విజయం సాధించడంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఏప్రిల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ను 2020 మార్చి 11న ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంతో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. కానీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ నాయకత్వం. ఆ తర్వాత 2023 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కరీంనగర్ ప్రజలు, రాష్ట్ర బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ లీడర్లైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా పనిచేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఢిల్లీ పార్టీని తెలంగాణలోని గల్లీ గల్లీల్లో తెలిసేలా చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేశారు. దీంతో బండి సంజయ్కి నేషనల్ లెవెల్లో క్రేజ్ పెరిగింది. బండి సంజయ్ 1971 జూలై 11న కరీంనగర్లో జన్మించారు. బి నర్సయ్య, శకుంతల బండి సంజయ్ తల్లిదండ్రులు. బండి సంజయ్ తండ్రి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. కరీంనగర్లోని సరస్వతి శిశుమందిర్లో బండి సంజయ్ విద్యాభ్యాసం సాగింది. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. ఆయన ఘటన్ నాయక్గా ముఖ్య శిక్షక్గా ప్రాథమిక స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు.
కళాశాల విద్య కూడా కరీంనగర్లోనే సాగింది. ఆ తర్వాత 2014లో తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. 12 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు. ఆ సమయంలో ఏబీవీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. మరోవైపు భారతీయ జనతా యువ మోర్చాలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994 నుంచి 2003 వరకు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 35 రోజుల పాటు అద్వానీ యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బండి సంజయ్ కి కేంద్ర కేబినెట్ లో చోటుపై అప్డేట్స్ ఏంటి? కష్టపడి పనిచేస్తే ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగొచ్చు అనడానికి బండి సంజయ్ జీవితం ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఆయన మీరు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచెల్లే ఈ రాజకీయాలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ భావజాలం కావచ్చు, బీజేపీ ఐడియాలజీని పెంపొందించుకొని ఎక్కడికి వెళ్లకుండా ఆ పార్టీలోనే పనిచేస్తూ వచ్చారు. శిశు మందిర్లో విద్యాభ్యాసం చేస్తున్న క్రమంలోనే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో, శాఖ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏబీవీపీలో చేరారు. తర్వాత భారతీయ యువ మోర్చా ఆయన అంచెలంచెలుగా ఎప్పుడు కూడా పార్టీ పరంగా ఆయన ఎదిగిన క్రమం అయితే చాలా స్టెప్ వైజ్ గా ఎదిగాడు. మనకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్న ఆర్ఎస్ఎస్, తర్వాత ఏబీవీపీ, తర్వాత యువ మోర్చా, తర్వాత భారతీయ జనతా పార్టీలో కూడా నగరాధ్యక్షుడు చేశాడు. నగరాధ్యక్షుడు నుంచి తర్వాత ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జిగా చేశాడు. తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టారు మొన్న 2020 నుంచి 2023 వరకు. ఇప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అంటే దాదాపు అధ్యక్ష పదవి కంటే కొంచెం తక్కువగా ఉండే ఆ పోస్టులోకి ఎంటర్ అయ్యారు. అంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి పార్టీ పదవులు పొందిన వ్యక్తి బండి సంజయ్. అదేవిధంగా రాజకీయంగా ఆయన పదవులు కనుక తీసుకుంటే అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా ఆయన పదవుల ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా గెలిచిన ఆయన తర్వాత అలా నివాసం ఉండే ప్రాంతంలో 3 సార్లు మనకు కార్పొరేటర్ గెలిచారు. కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా పనిచేశారు. కార్పొరేటర్ గా ఉంటూనే ఆయన ఎమ్మెల్యే అవకాశం వచ్చినప్పుడు టికెట్ తీసుకొని 3 సార్లు ఎమ్మెల్యే కోసం పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు ఈ విషయంలో మాత్రం అదృష్టం భరించలేదు. ఎమ్మెల్యే పోటీ చేసిన 3 సార్లు ఓడిపోయారు. కానీ తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు బండి సంజయ్. ఆ తర్వాత 2019లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎంపీగా మాత్రం ఆయనకు చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంపీగా గెలిచిన ఆయనకు చాలా రాజకీయంగా ఒక మలుపని చెప్పుకోవచ్చు. 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనకు ఎట్ ఏ టైం కొద్ది రోజులకే రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న రాష్ట్రమంతా కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగడుతూ చేసిన పనులు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తర్వాత పార్టీ కూడా కొంత పురోగతి సాధించింది. అదే క్రమంలో మళ్ళీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 3,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే బండి సంజయ్ గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వెంటనే మొన్న వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో ఆయన పనిచేశారు. దాదాపు 2,25,000 పైసలకు మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకు 1952 నుంచి సాధించిన ఏ అభ్యర్థి సాధించినంత మెజారిటీ ఆయన సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు 2 లక్షల 1,000 మెజారిటీ వస్తే 2014లో వినోద్ కుమార్ కు 2,14,000 మెజారిటీ వచ్చింది. వాటి రికార్డును అధిగమించారు బండి సంజయ్. ఇట్లా మనకు అనేక డక్కి మొక్కిలు తింటూ అనేక ఉన్నత స్థాయిలకు ఎదిగిన బండి సంజయ్కి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి దక్కడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీ శ్రేణులు. నిజంగా పనిచేసే కార్యకర్తకు ఒకే పార్టీ పట్టుకుని ఉండే వాళ్ళకి ఎట్లాంటి పదవులు దక్కుతాయనడానికి బండి సంజయ్ ఉదాహరణగా చెప్పొచ్చు. శ్రవంతి.